ఓకేనా. ఫస్ట్ దాని ప్రాసెస్ చూద్దాం. ఆల్కేన్ల తయారీ కనిపిస్తుందా? ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏమరా మాట్లాడకూడదు అనుకుంటున్నారా ఏంటి? ఎవరు మాట్లాడలేదు అసలు. పిల్లలో శ్రవంతి, నందిని, రాకేష్, దివ్య, అయ్యప్ప, రామలక్ష్మి, మౌనిక, ప్రశాంతి, శ్రావణి, మేడం మౌని. చెప్పమ్మా. నాకు మేడం ఏంటి నా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది వినిపించట్లేదా? మేడం. నీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. నీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా తల్లి. ఇక్కడ బానే ఉంది మరి. శిరీష, ఇంతమంది ఉన్నారు. ఇంతమందిలో ఎవరూ మాట్లాడట్లేదు. నాతో కోపమించారా? ప్రశాంతి చెప్పు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. కోపమించావా అని అడుగుతున్నాను. అయ్యో ఎందుకు కాదు మ్యామ్. అవును, అసలు ద్వారకా రావట్లేదేంటి? వస్తుంది మ్యామ్. అవునా? ఇప్పుడు వస్తుంది. వస్తుందా? బాబు ప్రవీణ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ అటెండెన్స్ పంపిస్తా అన్నాను కదా, మర్చిపోయాను. పంపిస్తానుండు. సరేనండి. అలాగేనండి. వినండి, క్లాస్ వినండి, వచ్చి వెళ్ళిపోకండి అందరూ. సరేనండి. ఓకే. ఆల్కేన్ల తయారీ గురించి మనం నేర్చుకుందాం. ఆల్కేన్ల తయారీలో మొదటిగా మనకి ఉజ్జు చర్య గురించి నేర్చుకుందాం అన్నమాట. అసలు ఆల్కేన్లు అంటే ఏంటని చెప్పాను? ఆల్కేన్లు అంటే గనక కార్బను, హైడ్రోజను కలిగిన సమ్మేళనాలను హైడ్రో కార్బన్లు అంటాము. కార్బను, హైడ్రోజను కలిగిన సమ్మేళనాలను ఏమంటాము? హైడ్రో కార్బన్స్ అంటాం. ఓకేనా. అయితే ఈ హైడ్రో కార్బన్లు లో మనకి ఆల్కేన్లు ఉన్నాయి, ఆల్కీన్లు ఉన్నాయి. ఆల్కేన్ అంటే సింగిల్ బాండ్. ఆల్కీన్లు ఉన్నాయి, ఆల్కైన్లు ఉన్నాయి, సైక్లో ఆల్కేన్లు ఉన్నాయి. సైక్లో ఆల్కేన్లు ఉన్నాయి, ఆరోమాటిక్ ఆల్కేన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి? హైడ్రో కార్బన్లు. వీటిలో ఏముంటాయి? కార్బను, హైడ్రోజన్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను వినండి. హైడ్రో కార్బన్లు అంటే ఏంటంటే ఓన్లీ కార్బను, హైడ్రోజను కలిగిన సమ్మేళనాలను మాత్రమే హైడ్రో కార్బన్లు అంటాము. ఈ హైడ్రో కార్బన్లలో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? ఆల్కేన్లు ఉన్నాయి, ఆల్కీన్లు ఉన్నాయి, ఆల్కైన్లు ఉన్నాయి, సైక్లో ఆల్కేన్లు ఉన్నాయి. అలాగే మనకి ఆరోమాటిక్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయమ్మా? హైడ్రో కార్బన్లలోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? హైడ్రో కార్బన్లలోకి వస్తాయి అన్నమాట. మళ్ళీ చెప్పండి, హైడ్రో కార్బన్లు అంటే ఏంటి? హైడ్రో కార్బన్లు అంటే ఏంటి? కార్బన్, హైడ్రోజన్ కలిసిన హైడ్రోకార్బన్. అది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్కలే చెప్పారు. రాకేష్, అయ్యప్ప. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం మీది. నా వాయిస్ బ్రేక్ అయినా మీరు చెప్పండి.
కొందరికి వినిపిస్తుంది, కొందరికి వినిపించట్లేదు. అక్కడ వరకు బాగానే ఉంది. ఒక్కొక్కసారి నేను 3 సార్లు చెప్పాను ఆ డెఫినేషన్, 3 సార్లు ఒకసారి అన్నా అర్థమవుతుంది కదా. సింపుల్ గా వాయిస్ బ్రేక్ అవుతుంది అని చెప్పేసి అని తప్పించేసుకుంటున్నారు అందరూని. ఉంది అక్కడ. సిగ్నల్ లేదు నీ దగ్గర, నా దగ్గర కాదు. నీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుందమ్మా. అమ్మ మిగిలిన వరకు నాది క్లియర్ గా వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే నాగదుర్గా. అమ్మ నాగదుర్గా చెప్పు హైడ్రోకార్బన్ అంటే ఏంటి? ఆల్కేన్. కార్బన్ హైడ్రోజన్ కలిగి ఉన్న సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు. ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఆల్కేన్ల దగ్గరికి వద్దాం. అసలు ఆల్కేన్లు అంటే ఏంటి? ఆల్కేన్స్ కంట CnH2n ఫార్ములా ఉంటుందంట. CnH2n ఫార్ములాతో ఉంటుంది. H2 ఒక్కసారి అంటే CnH2n+2 ఈ ఫార్ములాతో ఉంటుంది. CnH2n+2 ఆ ఫార్ములాతో ఉంటే కనుక వాటిని ఆల్కేన్లు అంటాం అనమాట. అంటే ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకున్న CH4, ఇందులో కార్బన్ సంఖ్య ఎంత? 1. ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిద్దాం. CnH2n+2లో ప్రతిక్షేపిద్దాం. కార్బన్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నది. అంటే n ఎంత? ఇక్కడ కార్బన్ నెంబరే n కార్బన్ సంఖ్య. ఓకే ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 1 కార్బన్ ఉన్నది. హైడ్రోజన్లు ఎన్ని ఉండాలి? 2n+2 ఉండాలంటే 2 × 1+2 ఎంత? 4 CH4. అంటే ఇప్పుడు ఇది ఏమవ్వాలి? సమ్మేళనం ఆల్కేన్ అవుతుంది. ఓకేనా? n 2 పెట్టామమ్మా. ఈ ఫార్ములా ప్లేస్ లో n 2 పెట్టాను. అంటే CnH2n+2 వేర్ n 2 పెట్టాను నేను. అంటే n 2 అంటే C దగ్గర 2 రావాలి. ఇక్కడ ఇది చూద్దాం. 2n+2కి 2 × 2+2 2 4+2 ఎంత అయింది? 6. అప్పుడు హైడ్రోజన్లు ఎన్ని అవ్వాలి? 6. ఇదేంటిది? 2 కార్బన్లు ఉంటే దాన్ని ఏమంటాం? 2 కార్బన్లు ఉన్న సమ్మేళనాన్ని ఏమంటాము? రెండు కార్బన్లు ఉన్న సమ్మేళనాన్ని ఏమంటామమ్మా? కాబట్టి ఆల్కేన్ కాబట్టి దీన్ని ఏమంటున్నాము? ఈథేన్. ఆల్కేన్లకి ఏ ఫార్ములా ఉంటుంది? ఏ జనరల్ ఫార్ములా ఉంటుంది? CnH2n+2. ఆల్కేన్లకి ఏముంటుంది? CnH2n+2 ఈ మాలిక్యులర్ ఫార్ములా కలిగి ఉంటాయి. ఆల్కేన్లు అన్నీ కూడా నువ్వెంత పెద్దది తీసుకున్నా ఆ మాలిక్యులర్ ఫార్ములా ఉంటే అది కంపల్సరీ ఏమవుతుంది? ఆల్కేన్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. అందులో మొదటిది ఉడ్జు చర్య, WURTZ, ఉడ్జు రియాక్షన్. మొదటిది ఉడ్జు చర్య. ఇందులో ఏం చేసుకుంటామంటే ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకుంటాము. ఆల్కైల్ హ్యాలైడ్ని సోడియం లోహంతో చర్య జరిపిస్తాం. ఆల్కైల్ హ్యాలైడ్ని సోడియం లోహంతో
చర్య జరిపిస్తాం అనమాట. అలా చర్య జరిపించినప్పుడు మనకి ఏం ఏర్పడుతుందంటే ఆల్కేన్ ఏర్పడుతుంది. అలా చర్య జరిపించినప్పుడు మనకి ఏం ఏర్పడుతుందమ్మా? ఆల్కేన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఉజ్జు చర్య అంటే ఏం చేస్తామన్నాను? ఉజ్జు చర్యలో ఈరోజు అసలు వీలవట్లేదు. ఆల్కైల్ హ్యాలైడ్, ఎక్స్ అంటే హ్యాలైడ్ కదా, ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకున్నాము. ఏ సమక్షంలో తీసుకుంటున్నామని చెప్పాను? సోడియం లోహం సమక్షంలో తీసుకున్నాము. తీసుకున్నప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? ఆల్కేన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, దీన్నంతటినీ కూడా ఈ మధ్యలో ఒక ద్రావణాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. అదేంటి అంటే అన్నార్ద్ర ఈథర్. ఈ చర్య అంతా ఈథర్ సమక్షంలో చేస్తాం. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఆల్కైల్ హ్యాలైడ్ని సోడియం లోహ సమక్షంలో ఆల్కైల్ హ్యాలైడ్ని సోడియం హ్యాలైడ్తో అనాద్ర ఈథర్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు రెట్టింపు ఆల్కేన్లు ఏర్పడతాయి. ఓకే, రెట్టింపు కార్బన్లు ఉన్న ఆల్కేన్లు ఏర్పడతాయి. ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను? ఆర్ఎక్స్ అనే ఒక కాంపౌండ్ తీసుకున్నాను. నాకు వచ్చిన ప్రోడక్ట్ ఏంటి? ఇవి రెండే కావచ్చు. నాకు వచ్చింది ఏంటి? ఆర్ఆర్. అంటే ఇక్కడ ఒక ఆర్ ఉన్న సమ్మేళనాన్ని తీసుకున్నాను, ఒక ఆర్ ఉన్న కార్బన్ తీసుకున్నాను. అయితే నాకు వచ్చిన కాంపౌండ్ ఆల్కేన్లో ఏం ఏర్పడింది? దానికి రెట్టింపు ఆల్కేన్ ఏర్పడింది, అంటే 2 ఆర్లు ఏర్పడ్డాయి. ఓకేనా, ఉజ్జు చర్య అంటే ఏంటి అంటే కనుక చూడండి మళ్ళీ. ఆల్కైల్ హ్యాలైడ్ని సోడియం లోహంతో అనార్ద్ర ఈథర్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఆల్కేన్లు ఏర్పడతాయి. ఏం ఏర్పడతాయి? ఆల్కేన్లు ఏర్పడతాయి. అర్థమవుతుందా? ఒకసారి చూడండి, మీకు రాస్తున్నాను. ఆల్కైల్ హ్యాలైడ్ను సోడియం లోహంతో అనార్ద్ర ఈథర్ సమక్షంలో చర్య జరిపినప్పుడు ఆల్కేన్ ఏర్పడుతుంది. ఆల్కేన్ అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడిందమ్మా? ఆల్కేన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, మళ్ళీ సేమ్ అదే ఒకసారి రాస్తున్నాను చూడండి. ఆల్కైల్ హ్యాలైడ్ 2 మోల్స్ తీసుకున్నాను, ప్లస్ సోడియం లోహంతో చర్య జరిపించేటప్పుడు అనార్ద్ర ఈథర్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు నాకు ఏం ఏర్పడుతుంది? ఆర్ఆర్ 2 ఆర్లు కలిసిపోతాయి, ప్లస్ 2NaX ఫామ్ అవుతుంది. 2NaX ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ చర్యను చూద్దాం అనమాట. ఏం తీసుకుందాం? మిథైల్ బ్రోమైడ్ తీసుకుందాం. CH3Br 2 మోల్స్ కదా, సేమ్ పైన ఈక్వేషన్ ఎలా ఉందో ఇది ఒక్కటే మారుస్తున్నాం. ప్లస్ 2 మోల్స్ ఆఫ్ సోడియం గివ్స్ ఎట్ అనార్ద్ర ఈథర్ సమక్షంలో చర్య జరిపిస్తున్నాము. మనకి ఏం ఏర్పడుతుంది? ఇవి 2 కలిసిపోతాయి అనమాట. అంటే అప్పుడు ఇంక మిగిలింది CH3 ప్లస్ 2NaBr ఫామ్ అయింది. ప్లస్ 2NaBr. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటున్నాం మనం? మిథైల్ బ్రోమైడ్ అంటున్నాం. మిథైల్ బ్రోమైడ్. ఓకే,
మనకి ఏం ఫామ్ అయింది, ఒక ఆల్కేన్ ఫామ్ అయింది. ఆల్కేన్ లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 2 కార్బన్లు ఉన్నాయి. ఆల్కేన్ లో ఎన్ని కార్బన్లు ఉన్నాయమ్మా, 2 కార్బన్లు ఉన్నాయి. అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడికి, ఈథేన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా దీన్ని మనం ఉడ్జు చర్య అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఉడ్జు చర్య అని చెప్పేసి అంటాం అనమాట. ఈ చర్యలో మనం సోడియంకి బదులు జింక్ వాడచ్చు, అలాగే సిల్వర్ని కూడా వాడచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఇక్కడ ఏం చెప్పాను, ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాము, దాని నుంచి 2 ఆల్కైల్ హ్యాలైడ్లు ఏర్పడ్డాయి అని చెప్పేసి తీసుకున్నాం కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒకే ఒక మిశ్రమాన్ని తీసుకున్నాం. ఇక్కడ మనం ఒకే ఒక మిశ్రమాన్ని తీసుకున్నాం. అంటే ఏం తీసుకున్నాం ఇక్కడ, నేను ఏం తీసుకున్నాను, ఓన్లీ ఈ కాంపౌండ్ మిథైల్ బ్రోమైడ్ని తీసుకున్నాను. కాబట్టి నాకు ఏమొచ్చింది, ఈథేన్ అనేది వచ్చింది. అలా కాకుండా ఇక్కడ 2 తీసుకున్నాను కదా, అలా కాకుండా నేను వేరు వేరు ఆల్కేన్స్ కానీ తీసుకున్నట్లయితే, వేరు వేరు ఆల్కేన్స్ తీసుకున్నా కూడా మనకి మిశ్రమ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఏర్పడతాయి. ఏం ఏర్పడతాయండి, మిశ్రమాలు ఏర్పడతాయి అన్నమాట. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏం తీసుకుందాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ 2 వేరు వేరు ఆల్కేన్లు అన్నాను కదా, 2 వేరు వేరు ఆల్కేన్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, CH3 CH2 CH2 Br ఈ కాంపౌండ్ ఉందమ్మా. నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందా? Yes, ma'am. ఓకే అమ్మా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏమనాలి, ప్రో అనాలి. సబ్స్టిట్యూషన్ కాబట్టి దీని పేరు ఏంటంటే ప్రొపైల్ బ్రోమైడ్. ఓకే, ఒకటేమో ప్రొపైల్ బ్రోమైడ్ తీసుకున్నాను, ఇంకొకటి ఏం చేశానంటే CH3 CH2 Br. దీన్ని ఏమంటాము, ఓకే దీన్ని ఏమంటాము, 1 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాము, ఇథైల్ అంటాము. ఇథైల్ బ్రోమైడ్ తీసుకున్నాను. దీన్ని ఎక్కడ చర్య జరిపించాలి, సోడియం సమక్షంలో, అదే ఏంటది, అనాథ్ర ఈథర్ సమక్షంలో చర్య జరిపిస్తున్నాము. మనం ఇందాక ఏం చేసాం, మనం ఒకసారి చూడండి వెనక్కి వెళ్తే కనుక, ఇక్కడ 2 CH3లు కలిసిపోయినాయి. 2 CH3లు కలిసిపోయి మనకి, అంటే ఫస్ట్ మనం తీసుకున్న దాంట్లో 2 అణువులు కలిసిపోయి రెట్టింపైన ఆల్కేన్ ఏర్పడుతుంది. ఉజ్జు చర్య అంతే కదా. అంటే ఇప్పుడు ఒకటి చూద్దాం, ఈ ఫస్ట్ది ఇది, సెకండ్ ఇది. ఫస్ట్ కాంపౌండ్ తీసుకున్నాం, ఎన్ని ఉన్నాయి, 3 ఫస్ట్ కాంపౌండ్లో ఎన్ని ఉన్నాయి, 3 3 కార్బన్లు ఉన్నాయి. రెట్టింపు అవ్వాలంటే ఎన్ని అవుతాయి, అవి 6 అవుతాయి. అంటే దీని ప్రక్కన ఇంకోటి ఇదే కాంపౌండ్ కలిసిపోతుంది అనమాట. అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమేమి వస్తాయి, CH3 CH2 CH2, ఇక్కడికి ఒక కాంపౌండ్, దీంతో ఇంకోటి కలిసిపోద్ది. ఇది ఒక 6 అయితే ఇది ఇంకో 6 అనమాట. CH2 CH2 CH3, ఇది 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 2 సార్లు కలిస్తే, ఫస్ట్ కాంపౌండ్ 2 సార్లు కలిస్తే ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ కాంపౌండ్ చూద్దాం. సెకండ్ కాంపౌండ్ ఇది 2 సార్లు కలిస్తే ఏమవ్వాలి, CH3 CH2, మళ్ళీ ఇదే రాయాలి, CH2 CH3 అంటే CH3 CH2 CH2 CH3. ఇప్పుడు అసలు మనం ఏంటి, ఈ రెండింటిని ఎందుకు కలిపాము, ఇది కలవాలని, ఇది కలవాలని. అంటే అప్పుడు ఎన్ని రావాలి, ఈ CH2 పక్కనే ఇది కలుస్తుంది అనమాట. అప్పుడు ఎన్ని, 1 2 3 4 5 కార్బన్లు కలిగింది వస్తుంది. ప్లస్ చూడండి, CH3 CH2 CH2, అది ఎక్కడ వరకు, ఇక్కడ వరకు. ఇప్పుడు ఇది రాసుకుందాం, ఇటు నుంచి రాసుకోవాలి, CH2 CH3, ఇక్కడ నుంచి CH2 CH3. ఓకే, ఇప్పుడు వీటి నేమింగ్ రాద్దాం. వీటి నేమింగ్ మనకి ఈ ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట. ఈ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు వీటి నేమింగ్ రాద్దాం. వీటి నేమింగ్ రాస్తే ఫస్ట్ ఇందులో ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 1 2 3 4 5 6 కార్బన్లు ఉన్నాయి. కాబట్టి ఏమంటాము, హెక్స్ అంటాము.
అయితే ఇది ఆల్కేన్ కాబట్టి హెక్సేన్. ఇది చూద్దాం ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 1 2 3 4. 4 కార్బన్లు ఉంటే ఏమంటాము, బ్యూట్. బ్యూట్ ప్లస్ ఏన్ కలిపి బ్యూటేన్. అదే ఇక్కడికి వచ్చేద్దాం, 1 2 3 4 5 కార్బన్లు ఉన్నాయి. 5 కార్బన్లు ఉంటే ఏమంటాము, పెంటు. ఆల్కేన్ కాబట్టి పెంటేన్. ఇందాక మీకు నేను ఏం చెప్పాను, రెండు వేరు వేరు ఆల్కైల్ బ్రోమైడ్లు కనుక మనం తీసుకున్నట్లయితే ఇది వేరు కదా, అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అని చెప్పాను, మిశ్రమం అనేది ఏర్పడుతుంది అని చెప్పాను. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం ఏర్పడింది, హెక్సేన్. మనకి ఏం కావాలనుకున్నాం మనం, యాక్చువల్లీ మనకి ఏం కావాలి, పెంటేన్ కావాలి. ఎందుకంటే ఇవి రెండు కలుసుకోవాలి. ఇది 3 కార్బన్ చైన్, ఇది 2 కార్బన్ చైన్. 3 2 కలిస్తే 5 కార్బన్ చైన్ రావాలి. కానీ దానితో పాటు మనకి ఏం వస్తున్నాయండి, హెక్సేన్ వస్తుంది, బ్యూటేన్ వస్తుంది. దాంతోపాటు మనకి ఏం వస్తుంది, హెక్సేన్ వస్తుంది, బ్యూటేన్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, ఏం జరుగుతుంది, మిశ్రమం అనేది ఏర్పడింది, మిక్స్డ్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది, మిక్చర్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకసారి అసలు మనం ఈ ఉడ్జ్ రియాక్షన్ యొక్క మెకానిజం చూద్దాం. ఉడ్జ్ చర్య యొక్క మెకానిజం చూద్దాం. మెకానిజం చూసుకున్నట్లయితే, మెకానిజంలో మనం ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఈ రియాక్షన్ చేద్దాం. ఇది క్లియర్గా ఉంది కదా, అందుకని. ఓకే, ఇందులో ఏం జరుగుతుందంటే మనకి ఫస్ట్ ఎలా చూడండి, ఫస్ట్ మిథైల్ బ్రోమైడ్ సోడియంతో అనాథ ఈథర్ సమక్షంలో చర్య నుండి ఏం ఏర్పడింది, ఈథెన్ అనేది ఏర్పడింది. ముందు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఈ చర్య అనేది స్వేచ్ఛా ప్రాతిపదికన జరగవచ్చు. అంటే మొదటిగా మనం దీన్ని 2 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. మొదటిది వచ్చేసి స్వేచ్ఛా ప్రాతిపదికతో చెప్పుకోవచ్చు, రెండోది అయానిక పద్ధతి ద్వారా కూడా ఇది జరుగుతుంది. స్వేచ్ఛా పద్ధతిలో జరుగుతుంది, అలాగే అయానిక పద్ధతిలో కూడా జరుగుతుంది. స్వేచ్ఛా ప్రాతిపదిక పద్ధతి అంటే ఫ్రీ రాడికల్స్ అనేవి ఏర్పడతాయి. ఓకేనా, అదొకసారి అది చెప్తాను. అందులో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్కైల్ హ్యాలైడ్, సోడియం చర్యలో పాల్గొంటాయి. చర్యలో పాల్గొని 2 స్వేచ్ఛ ఆల్కైల్ హ్యాలైడ్లు ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా, అవి అలాగో ఒకసారి నేను మీకు మెకానిజం అనేది వేసి చూపిస్తాను. ఏంటిది ఫస్ట్, ఓకే, ఈవిడ క్లియర్గా రావట్లేదు ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ రాడికల్ మెకానిజం, స్వేచ్ఛ. మొదటిది స్వేచ్ఛ ప్రాతిపదికల పద్ధతి. స్వేచ్ఛ ప్రాతిపదికల పద్ధతి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్కైల్ హ్యాలైడ్ సోడియం మెటల్తో చర్య పొందుతుంది. ఆల్కైల్ హ్యాలైడ్ సోడియం మెటల్తో చర్య పొందుతుంది. ఒకసారి ఇక్కడ ఒక్కసారి మెకానిజం చూడండి ఎలా వస్తుంది అనేది వేస్తున్నాను. ఆల్కైల్ హ్యాలైడ్ ఇది ఒక ఎలక్ట్రాన్ ఈ బంధంలో ఉండి దీని ఎలక్ట్రాన్ ఈవిడ తీసేసుకుంటుంది, ఈవిడ ఎలక్ట్రాన్ ఈవిడ తీసేసుకుంటుంది. అందుకే టిష్యూ క్యారో మార్క్ వేసాను చూడండి, ఎవరి ఎలక్ట్రాన్ని వాళ్ళు తీసేసుకుంటారు. అలా తీసేసుకున్నప్పుడు ఏం ఏర్పడుతుంది అంటే, అలా తీసేసుకున్నప్పుడు R ఫ్రీ రాడికల్ ఏర్పడుతుంది ప్లస్ X ఫ్రీ రాడికల్ ఏర్పడుతుంది. R ఫ్రీ రాడికల్ ఏర్పడుతుంది, అలాగే X ఫ్రీ రాడికల్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్లస్ సోడియం లోహం ఉంటుంది, ఈవిడ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇవి రెండు కలిపి బంధాన్ని ఏర్పరచుకుంటాయి.
ఇవి రెండు కలిపి బంధాన్ని ఏర్పరచుకుంటాయి. అలా ఎన్ని తీసుకుంటున్నాం మనం? రెండు తీసుకుంటున్నాము. రెండు ఆల్కైల్ హ్యాలైడ్లు, రెండు హ్యాలైడ్లు, రెండు సోడియంలు. ఓకేనా? అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? దీని నుంచి ఏం ఏర్పడుతుంది? రెండు స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి ప్లస్ రెండు NaXలు బాండ్ ఫామ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ స్వేచ్ఛా ప్రాతిపదికలు రెండు ఉన్నాయి కదా, 6 ఫ్రీ రాడికల్ ప్లస్ 6 ఫ్రీ రాడికల్, 6 స్వేచ్ఛా ప్రాతిపదిక, ఇవి రెండు కలిపి బంధాన్ని ఏర్పరచుకుంటాయి. అంటే మనకు కావాల్సిన ఆల్కేన్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? అర్థమైందా? అర్థమైందారా? ఓకే అమ్మ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏం చెప్పాను? అయానిక పద్ధతి అని చెప్పాను. అంటే అయానిక పద్ధతి ద్వారా కూడా జరుగుతుంది. ఓకే, అయానిక పద్ధతి ద్వారా అంటే ఏంటంటే ఇందులో అయాన్లు అనేవి ఏర్పడతాయి. అన్నమాట. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే RX ప్లస్ 2 అణువులు Na. ఇక్కడ ఈ R ఎలా ఉంటుంది? R ఏమో ఇలా ఉండొచ్చు అని, R ఏమో R ప్లస్ కింద, X ఏమో X మైనస్ కింద ఉంటుంది. సోడియం ఎలా ఉంటుంది? Na అంటే అమ్మ ఇక్కడ చూడండి, Na అనేది ఉత్తి Na తీసుకున్నాను. Na ప్లస్ చెప్పలేదు, Na మైనస్ చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ సోడియంకి ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే కావాలో అన్ని ఎలక్ట్రాన్లు సోడియం దగ్గర ఉన్నాయి. అందుకని సోడియంని ప్లస్ అనలేదు, మైనస్ వేయలేదు. ప్లస్ ఎప్పుడు వస్తుంది? తన దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతే ప్లస్ వస్తుంది. మైనస్ ఎప్పుడు వస్తుంది? తనది కానీ ఒక ఎలక్ట్రాన్ని గ్రహిస్తే దానికి మైనస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ సోడియము ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి Na ప్లస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ కోల్పోయిన ఎలక్ట్రాన్ ఉంది కదా, దాన్ని ఇంకొక సోడియం గ్రహించి Na మైనస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ Na ప్లస్ ఉన్నది వెళ్ళి Na మైనస్ తో ఇవి రెండు బంధాన్ని ఏర్పరచుకుంటాయి. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి, ఇవి రెండు బంధాన్ని ఏర్పరచుకుంటాయి. అప్పుడు ఏం ఏర్పడింది? RNA ఏర్పడింది ప్లస్ XNaX ఏర్పడింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే R ప్లస్ గాను Na మైనస్ గాను ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కాంపౌండ్ లో ఉండే ఈ Na కాస్త ఏం చేస్తుంది? ఇప్పుడు మన దగ్గర ఇంకొక కాంపౌండ్ లో ఉండే RX ఉంది కదా, ఇప్పుడు ఇవిడ ఏం చేస్తుంది? NaX ఏమో బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ ఆరు కలిపి బాండ్ ఏర్పరచుకుంటాయి. అప్పుడు ఏం ఏర్పడింది మనకి? RR ప్లస్ NaX. ఆల్రెడీ ఇంకో NaX ఉన్నది. అంటే ఇలా చూడండి, ఇక్కడ ఏం చేసాం మనం? ఒక ఆల్కేన్ ఏర్పడింది ప్లస్ 2 NaX ఏర్పడింది. ఏ పద్ధతి ద్వారా? అయానిక పద్ధతి ద్వారా. అంటే ఇక్కడ చూడండి, మనకి స్వేచ్ఛా ప్రాతిపదికన పద్ధతి చేసిన ఆల్కేన్ వస్తుంది, అయానిక పద్ధతి చేసిన ఆల్కేన్ వస్తుంది. ఏ విధంగా అయినా సరే ఇక్కడ ఈవిడి రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటాము అంటే ఉజ్జుచర్య అంటాం. దీన్ని ఏమంటామండి? ఉజ్జుచర్య అని చెప్పేసి అంటాం. ఒకసారి మీరు ఇది రాసుకోండి. కనిపిస్తుంది కదా మీ అందరికీ? కనిపిస్తుందా? Yes. ఓకే. ఉజ్జుచర్య అంటే చూడండి, ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి నేను క్లియర్గా పెడతాను, మీరు రాసుకోండి. కెమిస్ట్రీ క్లాస్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా పెన్ను బుక్ దగ్గర పెట్టుకోండి, అందుకే చెప్తున్నాను. ఇక్కడ నుంచి అన్ని మనకి ఈక్వేషన్సే వస్తాయి. కంపల్సరీ మీరు బుక్ పెన్ను దగ్గర పెట్టుకోవాలి.
ఒక్కసారి అలా ఉండండి. కదపను, ఒక్క నిమిషం. సారీ ఉండండి, ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే ఇది రాసుకోవటానికి ఫ్రీగా ఉంటుంది. एक मिनट के ओके. ఓకే అమ్మా, కనిపిస్తుందా? Yes, ma'am. అది రాయండి ఇప్పుడు. అందరూ రాయాలి. Yes, ma'am. అమ్మా, అది అయిపోయిన తర్వాత చెప్పండి రా. Okay, ma'am. అయిపోయిందమ్మా? ఓకే, Yes, ma'am. నెక్స్ట్ పెడతాను. ఏమి ఎవరు కట్ చేస్తారు మధ్యలోని? ఏం చేశారు? ఓకేనా? Okay, ma'am. ఓకే, ఇది నెక్స్ట్ రాయండి. ఇది పైన అక్కడ హెడ్డింగ్ పెట్టుకోండి అమ్మా. భిన్న ఆల్కైల్ హ్యాలైడ్లు తీసుకున్నప్పుడు ఆ రియాక్షన్ వేసుకోండి. Okay, ma'am.
ఏమరా ఒక్కలే రాస్తున్నారా అయ్యప్ప? మీరెవరు రాయట్లేదా? శ్రావణి, రాస్తున్నాం మ్యామ్. నాగదుర్గ, శుభలక్ష్మి. మేడం మళ్ళీ ఒకసారి పెట్టండి మేడం. నేను పెట్టను ఇంకేమీ. ఎవరు రాయొద్దన్నారు? ఫాస్ట్గా రాయాలా? సగమే నోట్ చేసుకున్నాను మేడం. ఓకే ఓకే, అదిగో అదిగో నోట్ చేసుకో, నోట్ చేసుకో. మేడం ఓకేనా, అందరూ రాస్తారా? ఎస్ మ్యామ్. బాబు రాకేష్, వెరీ గుడ్. ఎవరి వాయిస్ వచ్చినా రాకేష్ వాయిస్ మాత్రం రావట్లేదు. ఎస్ మేడం. అలా ఇలా తిట్టుకోవడం అనుకో నన్ను. ఇప్పుడు మెకానికల్ రాసుకోండి. మీ వాయిస్ అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది మేడం, అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను. అవునా? అవును మేడం. ఫోన్లో సూది దారం దగ్గర పెట్టుకో, ఎక్కడ కట్టయితే అక్కడ కుట్టాయి. మేడం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయింది మేడం. అబ్బా బాబా బాబా, సర్లే రాయ్ రాయ్ రాయ్, ముందు రాయ్. ఎస్ మ్యామ్. ఎస్ మేడం రాస్తాం మేడం. అమ్మ అందరు రాస్తారా రా? ఎస్ మ్యామ్. ఓకే, ఇది రాసేసుకోండి. ఎస్ మ్యామ్ రాస్తాం మ్యామ్. ఓకే తల్లి. నెక్స్ట్ రెండో సింథసిస్ వచ్చేసరికి కోరే హౌస్ సింథసిస్. కోరే హౌస్ చర్య. దీన్ని కోరే హౌస్ ఇది చిన్నదేలండి, పెద్ద కష్టమేం కాదు. కోరే హౌస్ సింథసిస్. ఇందులో ఏం జరుగుతుందంటే
ఇందులో మనం లిథియం లిథియం డై ఆల్కైల్ కాపర్ సమక్షంలో అంటే ఒకసారి చూడండి R2CuLi లిథియం డయాల్కైల్ కాపర్. దీని పేరు చూడండి, లిథియం డయాల్కైల్ కాపర్. ఏం పేరు? లిథియం డయాల్కైల్ కాపర్. లిథియం డయాల్కైల్ కాపర్ సమక్షంలో ఆల్కైల్ హ్యాలైడ్లు చర్య జరిపి లిథియం డయాల్కైల్ కాపర్ సమక్షంలో ఆల్కైల్ హ్యాలైడ్లు చర్య జరిపి ఒక్కసారి అండి, అదే ఆల్కైల్ హ్యాలైడ్లు చర్య జరిపి మనకి ఆల్కేన్లను ఇస్తాయి. Okay, sorry for disturbance. ఓకే, ఏడుకి వచ్చేసరికి అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఫస్ట్ దీన్ని రాసుకుందాం. కాపర్కు ఒక లిథియం అటాచ్ అయింది, ఒక ఆల్కైల్ గ్రూప్, ఇంకొక ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అయినది. ఓకేనా? దీనికి ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటున్నాం. మనం ఆల్కైల్ హ్యాలైడ్ని అంటే ఇది ఆల్కైల్ హ్యాలైడ్ అని గుర్తించడం కోసం R' పెట్టుకున్నాను నేను. R1 కాదు, అది R'. ఓకేనా? కలిపి ఇప్పుడు ఏమవుతుందంటే ఇవి రెండు కలిపి కాంపౌండ్ ఫామ్ అవుతాయి. ఓకేనా? ఇవి రెండు కాంపౌండ్ ఫామ్ అవుతాయి, ఇవి రెండు రియాక్ట్ అవుతాయి, ఇది అలా ఉండిపోతుంది, ఇది ఒక్కటే అలా ఉండిపోతుంది. ఓకే, చూడండి కనిపించిందా? ఇవి రెండు కలుస్తాయి అంటే అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? R' ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది కలుస్తాయి, ఇది ప్లస్ LiX ఏర్పడుతుంది, ప్లస్ RCu ఏర్పడుతుంది, ప్లస్ RCu. ఇదిగో మనకి కావాల్సిన ఆల్కైల్ హ్యాలైడ్ అనమాట. ఈ విధంగా మనకి కోరే హౌస్ సింథసిస్ అనేది ఉంటుంది. ఈ కోరే హౌస్ సింథసిస్ని కూడా ఒకసారి మీరు నోట్ చేసేసుకోండి.
ఓకే, ఇది కూడా షేర్ చేస్తాను ఫోటో. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి అమ్మ ఒకసారి. కనిపిస్తుందా సరిగ్గా? కోరే హౌస్. ఓకే ఓకే, నోట్ చేసేసుకోండి. దీంతో మనకి ఆల్కేన్ల ప్రిపరేషన్ అనేది అవుతుంది అమ్మ. ఉజ్జు చర్య చాలా చాలా ఇంపార్టెంట్. 5 మార్క్స్ క్వశ్చన్స్ లో మీకు అది అడగవచ్చు, ఉజ్జు చర్య. ఓకేనా, రేపు నాకు చేయవలసిన పని ఏంటంటే ఉజ్జు చర్య, కోరే హౌస్ సింథసిస్, ఇవి రెండు కూడా నేను ఎవరిని అడుగుతానో తెలీదు, వాళ్ళు చెప్పాలి. చదవండి. ఓకే మ్యామ్. ఓకేనా, ఆల్రెడీ మీరు నోట్ చేసుకున్నారు కాబట్టి ఒకసారి వాటిని చదివేయండి. ఓకే మ్యామ్. ఓకే అమ్మా. నెక్స్ట్ క్లాస్ ఏంట్రా? ఓకే, మీరు రాసుకోండి. ఎస్ మ్యామ్. ఓకే. అయిపోయింది మ్యామ్. ఓకే అమ్మా, రేపు అందరిది అయిపోయిందా? మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే ఓకే, రేపు తీసుకోండి అమ్మ. మీకు నేను బెంజిన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ నోట్స్ రాసేసిన తర్వాత జిరాక్స్ ఇస్తాను. ఎవరో ఒకరు దాన్ని అలాగా స్ప్రెడ్ చేసేసుకుందరు కానీ ఆ తర్వాత మీరు మ్యాక్సిమం వాటిని చదివేసుకుంటే సెట్ అయిపోతుంది. రేపు మాత్రం మీరు నాకు ఈ సింథసిస్ మీరు చదివేసి ఒక చోట రాసేయండి. రాసి నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా, రేపు మార్నింగ్ మన క్లాస్ లోపు, రేపు మార్నింగ్ కూడా సేమ్ ఇదే టైం 9:30కి స్టార్ట్ అవుతుంది క్లాస్. 9:30కి మీరు 9:30 లోపు నాకు పంపించేయాలి. అర్థమవుతుందా? ఓకే అమ్మ, ఒకసారి మిగిలిన వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఎందుకు క్లాస్కి రావట్లేదో చెప్పండి. అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు నాకు ఇక్కడ చెప్పి నేను ఆల్రెడీ అటెండెన్స్ చూపించేస్తుంది కాబట్టి నేను ఆ అటెండెన్స్ ప్రకారమే నేను వేస్తాను ఇక్కడ మీకు అటెండెన్స్. మీరు వేయట్లేదు అనుకుంటున్నారేమో. మీరు అటెండెన్స్కి రాకపోతే నేను చేయను, ప్రెసెంట్ అవ్వకపోతే. సెక్షన్ ఎండ్ అయ్యే వరకు కూడా కంపల్సరీ ప్రెసెంట్ చూపించాలి. హాఫ్ వేస్తే హాఫ్ నేను ఒక గీత వేసుకున్నా, రెండో గీత ఆబ్సెంట్ పెట్టినా. వాళ్ళకి చెప్పండి ఒకసారి. ఓకే మ్యామ్. ఓకే అమ్మా, అయితే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.